మామ నైట్ అంతా ఇలా క్యాంపింగ్ చేస్తానని నేను అస్సలు అనుకోలేదు. మ్యాటర్ ఏంటంటే మామ చాలా రోజుల తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు. ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్న ఆనందంలో ఒక మంచి వ్యూ పాయింట్ కి వెళ్దామని ప్లాన్ వేసేసుకున్నాం మామ. ఆ వ్యూ పాయింట్ ఎక్కడో కాదు, మా ఊర్లోనే. ఈ రీల్ ఎండ్ దాకా చూడు మామ, ఈ వ్యూ పాయింట్ ఎక్కడ ఉందో చెప్తా. మామ వ్యూ పాయింట్ చూడడం కోసం ఒక రోజు ముందే క్యాంపింగ్ పెట్టుకున్నాం. నైట్ క్యాంపింగ్ అంటే అదొక మర్చిపోలేని రోజు మామ. నైట్ అంతా ఫైర్ క్యాంప్ పెట్టి మన అరకులో ఫేమస్ అయిన బ్యాంబో చికెన్ కాల్చుకొని తింటుంటే ఆ కిక్కే వేరు మామ. పొద్దున్న లేచి నా ముందున్న అందాన్ని చూస్తుంటే నా రెండు కళ్ళు సరిపోవట్లేదు మామ. చుట్టూరా కొండల మధ్యలో ఈ పాల సముద్రం లాంటి మేఘలో స్వచ్ఛమైన అరకు కాఫీ తాగుతుంటే ఉంటది మామ నా సామిరంగా. బ్యూటిఫుల్ గా కనిపిస్తున్న వ్యూ కి మేము ఉన్న వెదర్ కి ఆ వైబే వేరు మామ. మా ఫ్రెండ్స్ అంతా డాన్స్ చేస్తూ నేచర్ బ్యూటీని ఇంకా బ్యూటిఫుల్ గా చేస్తున్నారు మామ. మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్, ప్రకృతి అందాలని చూడడానికి వచ్చినప్పుడు ప్లాస్టిక్స్ కొంచెం అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్ కవర్స్ అండ్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు. దాని వల్ల నేచర్ డ్యామేజ్ అయ్యే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మన ప్రకృతి అందాలని మనమే కాపాడుకోవాలి మామ. సో ఇది మామ ఇవాళ ముచ్చట. నైట్ పూట క్యాంపింగ్ మీలో ఎంత మంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో కామెంట్ చేయండి మామ. ఈ వ్యూ పాయింట్